సో హాయ్ గైస్, డే 3 ఇన్ మనాలి. సో ఈరోజు అఫీషియల్గా స్నో చూడబోతున్నాం అని చెప్తున్నారు. మరి ఇక్కడైతే ప్రజెంట్ స్నోఫాల్ లేదు, కానీ మైనస్ టెంపరేచర్స్ అయితే ఉన్నాయి. ఎర్లీగా వెళ్ళిపోవాలన్నారని చెప్పి కొంచెం ఫాస్ట్గా ఎర్లీగా రెడీ అయ్యాం. నెక్స్ట్ ఇక్కడ ఎంతో స్నో ఉందో, ఎంతో చల్లగా ఉన్నా మనకి దాహం కూడా అలాగే వస్తుంది. చాలా వేడి అది. నెక్స్ట్ ఇప్పుడు అంతా రెడీ అయిపోయిన రూమ్స్ నుంచి వెళ్ళిపోవాలంటున్నారు. సో మనం ఇప్పుడు మన రిసార్ట్ నుంచి బయటకు వస్తున్నాం. మీరు టెంపరేచర్ చూసుకున్నట్లయితే మై గాడ్, నిన్నటి మీద ఇంకా ఇక్కడ టెంపరేచర్ చాలా లో ఉంది. అసలు సన్ అనేది కనిపించడం లేదు ఎక్కడ చూసినా. అండ్ మీరు దూరంగా చూసినట్లయితే నిన్న కన్నా ఇక్కడ ఈరోజు ఇంకా ఎక్కువ స్నో కనబడుతుంది. సో మనం ఈరోజు సోలాంగ్ వ్యాలీకి వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ మనాలి నుంచి సోలాంగ్ వ్యాలీ అప్రాక్సిమేట్ 18 to 20 కిలోమీటర్స్ ఉంటుందంట. సో అది చూసి దాన్ని బట్టి మనకి జర్నీ టైం వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. మళ్ళీ సోలాంగ్ వ్యాలీ ఆఫ్టర్నూన్ 3 o'clock క్లోజ్ అంట. మరి చూడాలి ఎంత ఫాస్ట్గా వెళ్ళగలం. మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది అంటున్నారు. ఒకవేళ స్నోఫాల్ ఎక్కువ ఉంటే ఎంట్రీ రిస్ట్రిక్షన్ చేస్తారంటున్నారు. సే హాయ్. మొత్తం టాప్ టు బాటమ్ టిప్ టాప్ రెడీ అయిపోయింది. స్నో అన్నారని మెయిన్ ఫొటోస్ దిగుతారు. లేడీస్ అన్నాక మెయిన్ ఫొటోస్ మీకు తెలిసిందే కదా. అండ్ సి డార్లింగ్ ఫుల్ శారీ. ఇది చూస్తే మనకైతే ఇక్కడ ఫుల్ కంప్లీట్ స్నో డ్రెస్ అయితే ఇచ్చారు వాళ్ళు. ఇదే వేసుకోమంటున్నారు. మన ఓన్ స్వెటర్స్ కానీ ఓన్ జాకెట్స్ కానీ పనిచేయమంటున్నారు. చూడాలి ఎలా ఉంది. రే గాయ్స్, మనం ఇప్పుడు ఆన్ ద వే టు సోలాంగ్. బట్ ఇక్కడ ఏంటంటే మన యాక్టివిటీస్లో జిప్ లైన్ దగ్గర ఆగాం ప్రజెంట్ అయితే. సో ఇదంతా ఒక ప్యాకేజ్ కాబట్టి వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళే ఆపుతున్నారు, వాళ్ళే చేస్తున్నారు. సో బిహైండ్ మీ స్నో మౌంటైన్స్. ఓకే, సో వీఆర్ హెడింగ్ టు ద జిప్ లైనర్స్. సో హే గాయ్స్, మన మనాలిలో గోదావరి ఛానల్లో ఈరోజు మనం సోలాంగ్ వ్యాలీకి అయితే వచ్చాం. మన ట్రావెలర్ అయితే స్లోగా వెళ్తుంది, ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో నేనైతే ట్రావెలర్ నుంచి దిగిపోయాను. స్నో చూడడానికి ఇంకా టైం పడుతుంది అన్నారని. ఈలోపు సైడ్ చాలా స్నో ఉంది. ఇది కూడా మిస్ చేయకూడదని చెప్పి నేను ఈ స్నో దగ్గరికి వచ్చేస్తున్నా. లైక్ ఇదంతా యాక్చువల్ స్నో. లెట్స్ సీ. అంతా స్నోయే. యా, జారుతుంది కూడా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్లీ గోదావరి మనాలిలో
స్నో పట్టుకున్నాడు, దట్స్ గుడ్. ఇంకా మంచి మంచి స్నో ప్లేసెస్ ఉంటే చూడొచ్చు. నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, నేను వెహికల్ దిగి ఒక 10 minutes అవుతుంది. ఇంకా మా ట్రావెలర్లో వాళ్ళు ఇంకా దిగలేదు, ఎందుకంటే ఇక్కడ అంతా ట్రాఫిక్ ఉంది. ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ మనాలిలో. వస్తే వెహికల్స్ వేసుకొని రావాలి, లేదా బైక్స్ వేసుకొని రావాలి. కార్స్ వేసుకొని వస్తే ఫుల్ ఇబ్బంది ఇక్కడ మనాలిలో. ఎంత స్నో చూద్దాం అనుకున్నా, బైక్స్ అయితే పక్క నుంచి చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాయి ఫాస్ట్గా. మనం వెళ్ళలేకపోతున్నాం వెహికల్స్ చేసుకొని వచ్చి. మేబీ 4-wheel మీద రావాలనుకున్న వాళ్ళు మనాలి వరకు 4-wheel మీద వచ్చేయచ్చు. మనాలి టు సోలాంగ్ వ్యాలీ ఈ స్నో ఇది చూడాలనుకుంటే అక్కడ ఏదైనా బైక్ రెంట్ తీసుకొని అక్కడ దాకా వస్తే బైక్ మీద వస్తే బాగుంటుంది. ఎందుకంటే వెహికల్స్ ఆల్రెడీ ఇప్పటికే నేను చాలా వెహికల్స్ పాస్ చేసినాను నడుచుకుంటూ. యా, చాలా ఆయాసం వస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే సీ లెవెల్తో చూసుకుంటే 8,500 meters పైన ఉంటుందంట. ఇది మీటర్స్ కాదు, ఫీట్. 8,500 feet పైన ఉంటుందంట. అండ్ 2,600 అలా ఫీట్ పైకి ఉంటుంది సీ లెవెల్తో. ఫీట్ కాదు, మీటర్స్. లైక్ ఇదంతా బై వాక్. ఒప్పుకున్న వాళ్ళు బై వాక్ చేస్తే మంచిది, లేదా బైక్స్ ఉన్న వాళ్ళు బైక్స్ మీద రావడం మంచిది. మై గాడ్, ఇక్కడ కార్పొరేట్ చదువుతుంది. వెహికల్స్ మీద వస్తే ఇదే ప్రాబ్లం అబ్బాయి ఇక్కడ. ఇదేంటంటే సింగిల్ రోడ్ ఉంటుంది, వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఒకటే దారి. మనం వెళ్ళలేం, వాళ్ళు రాలేరు. ఇక్కడే ఇదే ట్రాఫిక్ జామ్ ఫుల్గా. సో హిమాచల్ ప్రదేశ్. సో అదే మనం బైక్ మీద వచ్చామనుకోండి, సో ఈజీగా బైక్స్ తెలిసిందే కదా, మనం మధ్యలోంచి వెళ్ళిపోవచ్చు. ఇది క్యాంపింగ్ స్పాట్స్, ఫుడ్, ఇవన్నీ ఇక్కడే. మనకి ఇచ్చే యాక్టివిటీస్, ఏటీవీస్ అన్నీ పైన ఉన్నాయి. ఏటీవీస్, బెలూన్స్, మనం బెలూన్లో ఎక్కి వెళ్ళాలి, అవన్నీ ఇక్కడే ఉన్నాయి. మేబీ చూడొచ్చు. ఇంకా మన ట్రావెలర్ రాకుండానే చాలా ముందుకు నేను వచ్చేసాను. సో అది వచ్చేదాకా వెయిట్ చేయాలి మనం ఎక్కడ ఆగాలనేది. ఏమో ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చేమో, చెప్పలేం. బట్ చూడ, సో ఇందాక నుంచి మనం పైకి నడుస్తూనే ఉన్నాం. స్నో చూసాం, అక్కడక్కడ స్నో చూసాం. కంప్లీట్ స్నో ఇంకా రాలేదు. మేబీ రాకపోవచ్చు, ఎందుకంటే కంప్లీట్ పైకి ఎలా లేదంటున్నారు. కానీ చూడాలి, వెళ్ళగలమో లేదో. కైండ్ ఆఫ్ కొంచెం నర్వస్గా ఉంది, ఎందుకంటే ఎంతో దాకా వచ్చి కంప్లీట్ స్నో చూడలేదు అన్నది అందరికీ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా, అలా డిసప్పాయింట్ అవుతానేమో నర్వస్గా ఉంది. బట్ పర్లేదు, ప్రజెంట్ వరకు చూసిన స్నోతో వచ్చి సాటిస్ఫైడ్. బట్ ఇంకా చూస్తే బాగుంటుందని నా ఒపీనియన్. సో మా ట్రావెలర్ అయితే ప్రజెంట్ ఇక్కడ ఆగింది, ఇక్కడ ఉంటాం. సో గో టు ద స్నో ఫ్యూ మినిట్స్. కంప్లీట్ స్నో, లైక్ ఆల్రెడీ స్నోలో ఉన్నాం, స్నో చూసేసాం, స్నో పట్టుకొని ఫీల్ అయ్యాం. బట్ ఇంకొక ఫ్యూ మినిట్స్లో కంప్లీట్ స్నోని చూడగలం. సో దట్స్ ఫర్ నో గైస్, బాయ్. మనం ఇక్కడ చూసినట్టయితే ఏటీవీ రైడ్స్ కూడా ఉన్నాయి. నేను కూడా చేయబోతున్నాను ఏటీవీ రైడ్స్. సో దానికి నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. ఫుల్ ట్రాఫిక్ ఇక్కడైతే. నిజంగా 4-wheel వేసుకొస్తే చాలా ఇబ్బంది పడిపోతారు. ఒకవేళ 4-wheelతో రావాలనుకుంటే ఎర్లీగా రావాలి, లేదా లేట్ నైట్ ఇక్కడే వచ్చి స్టే అయిపోయి మార్నింగ్ లొకేషన్ అండ్ వ్యూస్ చూసుకుంటూ వెళ్ళాలి. మేబీ సినిమాలో చూపించినట్టు మనం ములిగిపోయినంత స్నో ఉండదేమో ఈరోజు, నేను చూడలేమేమో. సినిమాలో చూసినట్టు చిన్నప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టు చేతికి దొరికే అంతే స్నో ఉంటుందేమో. లైక్ ఇక్కడంతా స్నోవే ఉంది, నేను సాటిస్ఫై అవ్వాలి స్నోతో. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ డ్రీమ్ బైక్ అయినా చెప్పొచ్చు. దానికోసం వెయిట్ చేసి ఇప్పుడు అయితే షెర్పా ఇంజిన్స్ 450 ఇంజిన్స్ దిగిపోయింది, కానీ
411 అనేది చాలామందికి డ్రీమ్ బైక్. అంటే ఇక్కడ అవి చాలా ఎక్కువ ఉన్నాయి రాయల్ ఎన్ఫీల్డ్. ఇక్కడ స్నో చాలా ప్యూర్గా ఉంది, మునిగిపోవచ్చు మనం. కాకపోతే బ్యారిగేడ్ చేశారు, ఫెన్స్ చేశారు మనం వెళ్ళకుండా. ఫ్యామిలీతో వచ్చానని చెప్పే కదా, మా అత్త ఉంది కదా శారీ కట్టుకొని వచ్చింది, మనాలిలో శారీ కట్టుకొని వచ్చింది. లైక్ వస్తూ నాకు నేను చూపించాలి, చూసేసిన వీడియోస్ ఇద్దరు ముగ్గురు నాలుకన్నా చూపించాలి. సో ఒక్క ఫోటో కోసం, ఒక్క ఫోటో అన్నా సరే శారీలో దిగాలని పట్టుబట్టింది. అండ్ నెక్స్ట్ కిందకి ఇప్పుడు మనం వెళ్తున్నాం మన యాక్టివిటీస్, అడ్వెంచర్ యాక్టివిటీస్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం యాక్టివిటీ చేసుకుంటూ స్నోకి వెళ్ళొచ్చు అంట. సో చూద్దాం. ఇప్పుడు మనం నడిచేది కూడా కనిపించట్లేదు కానీ లిటరల్గా స్నోయే, ఐసే అది. బట్ కాలు కూడా జారుతున్నాయి. రబ్బర్ బూట్స్ వేసుకోకపోతే, లేదా ఫుల్ గ్రిప్ ఉన్న బూట్స్ లేండి అలాంటి పెద్ద బూట్స్ వేసుకోకపోతే చాలా కష్టం, కాలు కూడా జారుతుంది. వావ్. అండ్ లిటరల్లీ వి ఆర్ వాకింగ్ ఇన్ స్నో గైస్. వావ్. ఏ జాగ్రత్త, కాలు చేస్తుంది. జారుతుంది బిందు. వీడియోకి తమ్ముళ్ళు అయిపోతుంది. నేను హాయ్ గైస్. ఎవరికుండా చెప్పండి ఇలా వచ్చి స్నోలో పడుకోవాలని. ఇప్పుడు మనం స్నో మీద యాక్టివిటీస్ చేయబోతున్నాం. సో ఇక్కడైతే లైన్ ఉంది, లైన్లో ఉన్నాం. చూద్దాం స్నో యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, వీళ్ళు ఏం చేయిస్తారో. మనకి ఫస్ట్ టైం కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీగా చూసుకోవాలి, మనం ఓవర్ బడ్జెట్కి వెళ్ళిపోకూడదు, వెళ్ళిపోతే మనకు ట్రిప్ ఉండదు. That was good. भाई आप पिकनिक सर्च करिए। आप ओके? पिक मिस का दे तू। मैं उसको लेके बोला था देने के लिए ना, लेके लिए आया मैं। आजा। होगी भाई। ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఈ పైన అంతా యాక్టివిటీస్. కమ్ ఆన్ బిటు, విల్ గో యాక్టివిటీస్. స్నో. Yeah, guys. तेरे तो हाय. ऐसा पहनेंगे लोकल ड्रेस ऑलरेडी हो गए. हो गया ऑलरेडी हो गए. भाई आप कहीं चल रहे? कैसे? ऊपर स्नो में एक्टिविटीज हो गए. अरे भाई एटीवी एटीवी अब आपका नहीं है। एटीवी आपका एक सर का रहेगा। एटीवी ये स्नो स्कीइंग का एक्स्ट्रा पे करना. हाँ, कितना करेगा पर पर्सन 500 से. ఓ ఆల్రెడీ మా దగ్గర ఒక ప్యాకేజ్ తీసుకున్నాడు, 12,000 అయింది ఫ్యామిలీస్కి. ఫ్యామిలీలో ఒక 5 మెంబర్స్కి. అందులో స్నో స్కీయింగ్ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఒకవేళ స్నో స్కీయింగ్ చేయాలనుకుంటే పర్ పర్సన్ 500 అంట. చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. ఓ మై గాడ్. బాయ్, 1 మినిట్ రుకో. సో ఇక్కడ మనం చూస్తే స్నోతో చేసేది ఫుల్ కమ్ స్నో పాయింట్ సోలాంగ్ వ్యాలీ. వెల్కమ్ చూడండి ఫుల్ మనాలి. వావ్, చాలా బాగా చేశారు. ఇక్కడంతా యాక్టివిటీస్ చాలా బాగుంది. బట్ ఎలా అంటే ఇక్కడ ఒక స్నోమ్యాన్ కూడా రెడీ చేశారు వాళ్ళు. అది ఉంది స్నోమ్యాన్. దాంతో ఫోటో దిగాలన్నా 50 రూపీస్ అంట. ప్రతిదీ బిజినెస్ అయిపోయింది. ఈ బిజినెస్ మీద చాలామంది బతికే వాళ్ళు ఉన్నారులే. అందరూ స్నో చేస్తున్నారు, పడిపోతున్నారు. మై గాడ్,
ఫుడ్స్ అయితే బాగున్నాయి, బట్ అది మన అవుట్ ఆఫ్ ప్యాకేజ్ అంట. సో మళ్ళీ ప్యాకేజ్ మనకి హిందీ సరిగ్గా రాజా భయ్యా. ప్యాకేజ్ సరిగ్గా డిస్కస్ చేసుకోలేదు. ఇప్పుడు ప్యాకేజ్ రీడిస్కస్ చేసుకోవాలి, చూడాలి అసలు మన ప్యాకేజ్లో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి. ర్యాబిట్ మన ప్యాకేజీలో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, ఏం యూజ్ చేసుకోవాలి ఇప్పుడు అసలు చూడాలి. ఇప్పుడు ఏం తీసుకోవాలనేది మళ్ళీ డిస్కస్ చేసుకోవాలి. వెళ్ళిపోదామా? చలో, ఇది కూడా జారిపోతుంది. సో ఇక్కడైతే స్నో ఉండడం వల్ల భయంగా షూస్ జారిపోతున్నాయి. మనం పడిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. 100కి 100% ఛాన్స్ ఉంది, ఎందుకంటే అందరూ పడిపోతున్నారు కూడా. మనం కూడా పడిపోయాం 2-3 సార్లు. రీతి నువ్వు పడ్డావు కదా? నేను కూడా వీడియో రికార్డ్ అవ్వలేదు కానీ ఒకసారి పడిపోయాను. అయినా మనం చెప్పుకోకూడదు, చెప్పుకుంటే చాలా బ్యాడ్. సో గాయస్, ఇప్పుడు మన యాక్టివిటీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నేను కంప్లీట్గా రికార్డ్ చేయలేకపోయాను. ఇంకా ఫ్యూ యాక్టివిటీస్ ఏమన్నా మన ప్యాకేజ్లో ఇంక్లూడ్ అవుతాయేమో మాట్లాడి చూడాలి. అండ్ నెక్స్ట్ ఫుల్ స్నోలో నడుస్తున్నా. నాకు జారుతుంది కూడా ఇక్కడ, కేర్ఫుల్గా నడవాలి, స్నో జారిపోతుంది. సో బీ కేర్ఫుల్. ఓ మై గాడ్, వావ్, లిటరల్లీ స్నోలో ఉన్నాం మనం. ఎక్కడ చూసినా స్నో. సో ఆంటీ వేరే మిగిలిన వాళ్ళు, సో మా వాళ్ళని ఫైన్ చేశాను. भाई मेरे को फोटो पोज बता, इसमें साइड रो, इस साइड में 1 मिनट నాకు ఫోటో తీస్తున్నాడు ఫోటోగ్రాఫర్ అన్న. కాజ్ పోజ్ పడతాయి బాయ్. ఓ మై గాడ్, జారిపోతున్నాం, పడిపోతాం చాలా ఓ మై గాడ్, వీళ్ళ షూటింగ్ అయితే చాలా బాగుంది. షూటింగ్ స్పాట్ చాలా నచ్చింది. అలా పైన ఉన్నారు. గోయింగ్ దేర్ రైట్ నౌ, కమింగ్. వాళ్ళ పైన షూట్ చేసుకుంటున్నారు. సో మనం అక్కడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఇక్కడైతే జారుతుంది. ఓ మై గాడ్, జారేలా ఉంది. ఇంత దూరం వచ్చి పడిపోయి మూతిపళ్ళు రాళ్ళు కట్టుకోవాలి నాకు అసలు లేదు గాయస్. చాలా పైకి వచ్చాం మనం. థ్యాంక్ యూ. तुम्हारा ना? नहीं. मावी स्पेट्स और नहीं है? नहीं. మాయ చాలా సేపు నుంచి వెయిట్. ఏ వీడియో చిన్న వీడియో తీ మాకు. मालूम नहीं. చిన్న వీడియో మంచిగా మొత్తం తీసే. मालूम नहीं. థ్యాంక్ యూ. ఓకే, నువ్వు వీడియో తీసావా? తీసావా? తీసినప్పుడు మాట్లాడతావు ఎందుకు? నువ్వు బ్యాక్గ్రౌండ్. సో బిందు హాయ్. హాయ్ రీతా హాయ్. డార్లింగ్ హాయ్. హాయ్. రీతి ఆడుకోండి. నీ మొఖానికి తగలాలి అంతే కదా, నీ మొఖానికి తగలాలి అంతే కదా. आप चलो भैया
సో హే గైస్, ఇదిగో చెల్లి బిందుతో చెల్లి దాట్స్ గుడ్. సో గైస్, ఇప్పుడే స్కీయింగ్ చేయడం జరిగింది. లైక్ ఏదో అనుకుంటాం కానీ ఏదో మామూలు విషయం మామూలుగా లేదు. ఇక్కడ కూరుకునే పడిపోతున్నాం మనం. బెండో 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 బెండు ఎట్రకి బెండో ఎట్రకి బెండో ఆపే 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 ఆపేరా ఆపే. సో ఇప్పుడు మనం కుదిరితే పారాగ్లైడింగ్ చేస్తాం. వెదర్ ఈవినింగ్ అయిపోతుంది ఆల్రెడీ. టైం ఇప్పటికి 4:30 అవుతుంది. సో ఇక్కడ వెదర్ ఇప్పుడు బాగుంటే పారాగ్లైడింగ్కి వెళ్తాం, లేదంటే ఇంకా రూమ్కి చెక్ఇన్ చేసుకోవడమే. అవును. సో గైస్, ఇప్పుడు పారాగ్లైడింగ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. కాకపోతే 5:30కే పారాగ్లైడింగ్ క్లోజ్ అంట. ఇప్పుడు 4:30 అయింది. మేము వెళ్ళేసరికి క్యూ ఉంటుందో ఉండదో లేదో తెలియదు, చూడాలి. సో వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ టువర్డ్స్ ద గేట్. మనం ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి పారాగ్లైడింగ్కి వెళ్ళాలి వెహికల్ మీద. మేబీ ఈరోజు అవ్వదు నాకు తెలిసి, కానీ వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే మళ్ళీ రాంగ్ కాబట్టి. చూడండి ఇక్కడ బగ్గి కొంచెంలో కురిగిపోయింది. అక్కడ కూడా బగ్గీస్ మంచులో పక్కన పెట్టేశారు. వీళ్ళకి ఏంటంటే చేతులు ఉన్నప్పుడే బాగా సేల్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఏం సేల్ అయినా వీళ్ళు ఏం బిజినెస్ చేసుకోవాలనుకున్నా అంతా సీజన్లోనే. సీజన్ లేకపోతే కష్టమే వీళ్ళకి. ఎందుకంటే సీజన్ లేకపోతే మనం రాకపోతే వీళ్ళకి ఏమి వ్యాపారం ఉండదు. కానీ ఇక్కడ బగ్గీలు మాత్రం భయంకరంగా ఉన్నాయి భయ్య. వీళ్ళు వాడరో తెలియదు కానీ బగ్గీలు, ఏటీవీలు చాలా భయంకరం, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్ని బగ్గీస్ ఉన్నాయి. 1 2 ఇక్కడ ఒకటి 3 ఇక్కడ 4 5 6 7 8 ఇక్కడ 2 9 మై గాడ్ చాలా ఉన్నాయి. 10 11 12 లైన్గా ఉన్నాయి. మనం కౌంట్ చేసుకోగల చాలా ఎక్కువ ఉంటాయి. మనం చూడాలి ఇప్పుడు మనకి బగ్గీ అవుతుందో లేదో, అండ్ నెక్స్ట్ పారాగ్లైడింగ్ అవుతుందో లేదో. వాళ్ళు టైం అయిపోతుంది, వెహికల్స్ అన్ని రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మా గైడ్ వచ్చి బగ్గీతో మాట్లాడుతున్నాడు పారాగ్లైడింగ్ దగ్గరికి. సో పారాగ్లైడింగ్ అయితే వెళ్తున్నాం మనం. బగ్గీ మాట్లాడింగ్ కానీ ఓవర్ ప్రైస్ చెప్పేస్తున్నారు. మన బడ్జెట్ అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతుంది. చూడాలి, అది వాక్ వెళ్దాం అనుకుంటున్నాం పారాగ్లైడింగ్ దగ్గరికి. ఒరే షార్ట్ కట్ అన్నారు అయ్యా, పారాగ్లైడింగ్కి షార్ట్ కట్ అని చెప్పారు. ఏవేవో ఎక్కిస్తున్నారు అయ్యా. ఇది కూడా ఇక్కడ జారి పడితే ఏం లేదు, కిందకి వెళ్ళిపోవడం, కింద ఎవరినైనా రిసీవ్ చేసుకోమని చెప్పడమే దారిలో ఫోన్ చేసి. జారిపోతుంది కాళ్ళు అసలు. ఏంటంటే కంప్లీట్ స్నో పడిపోయిన తర్వాత మార్నింగ్ వచ్చింటే బాగుండు. కంప్లీట్ స్నో పడి స్నో కలుగుతుంది ఈ టైంకి. సో స్టెప్స్ ఏం వేసినా జారుతున్నాయి ఆ వాటర్ షో వల్ల. నేను చచ్చిపోతాను రా. అంతా వచ్చిన తర్వాత అక్కడ పారాషూట్ పారాగ్లైడింగ్కి ఇంకా నడవాలంట. ఇదిగోండి ఈ గ్రౌండ్
పారాగ్లైడింగ్ గ్రౌండ్, పారాగ్లైడింగ్, హాట్ బెలూన్స్, అదిగో హాట్ అంతా ఇక్కడ జరుగుతుంది. అరే నాకు నడవాలంటే చిరాకు వస్తుందా అయ్యా. అనియా అమ్మ బట్ట వచ్చిందిరా అయ్యా అప్పుడే. పెళ్ళిళ్ళు కూడా అవ్వలేదు, బట్టలు వచ్చేస్తున్నాయి. సర్లే కానీ. సో గాయస్ మనం అయితే ప్రజెంట్ పారాగ్లైడింగ్ స్పాట్కి వచ్చాం. ఇప్పుడు వెళ్ళి టికెట్ తీసుకొని పారాగ్లైడ్ చేయాలి. ఇందిరా అయ్యా. సో ఇక్కడే టికెట్ తీసుకోవాలి. తీసుకుంటున్నాను గ్రౌండ్ పారాగ్లైడింగ్ చేయడానికి. సో మన బ్యాడ్లకి ఏంటంటే మనం వచ్చేసరికి కౌంటర్ క్లోజ్ అంట పారాగ్లైడింగ్కి. ట్రై చేస్తున్నారు మా వాళ్ళు, ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం. పోనీ హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కుదామన్నా అది కూడా కౌంటర్ క్లోజ్ అంట. టైం బ్యాడ్ అంతే, ఎందుకంటే లేట్ అయిపోయింది కదా. వెదర్ కూడా బాగోదు ఇక్కడ, నైట్ చాలా క్రిటికల్ కండిషన్స్ ఉంటాయంటారు. సో ఇంకా ఈ 5కి క్లోజ్ చేసి 5:30 అన్నా కానీ 5కి క్లోజ్ చేస్తారు. బట్ చూస్తున్నా ఇంకా టికెట్స్ కోసం ట్రై చేస్తున్నాయి, దొరికితే చూడాలి. టికెట్స్ దొరకలేదు, నాకు అర్థమైపోయింది. ఇంత ఎక్కువ వచ్చాం కాబట్టి నా లెగ్స్ రెస్ట్ అడిగాయి, తప్పలేదు, కూర్చోవాల్సి వస్తుంది. టికెట్లు దొరికినాయా? టింగానియా టికెట్ దొరికిందా రాజానికి? ఫైనల్గా ఒక్క టికెట్ దొరికింది, అది మా అన్నీ వెళ్తున్నాడు. ఇంకా నాకు పారాగ్లైడ్ చేసే లక్ ఇంకా లేదు ఇంకా. బట్ నో వరీస్, ఎందుకంటే ఇప్పటికే చాలా ఎంజాయ్ చేస్తాను, డబ్బులు మిగిలినాయి అనుకోవచ్చు. కానీ మనకి దొరకలేదు, ఇంకేం చేయగలం. టైం అయిపోయింది, ఇప్పటికే 5 అయిపోయింది. ఇంక ఇక్కడ వెదర్ కూడా చాలా హార్ష్ అయిపోతుంది, ఇక్కడ తెలుస్తుంది. మైనస్లోకి వెళ్ళిపోతున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఆల్రెడీ -5 -6 ఉంటుంది. సో మన అనేది పారాగ్లైడింగ్ అయిపోయాక ఫస్ట్గా రిసార్ట్కి వెళ్ళిపోయి థియేటర్ పెట్టుకుని వార్మ్ అయిపోవాలి, లేదంటే కష్టం ఈరోజు ఇంకా.